నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి గ్రాండ్ విఎస్ ఫంక్షన్ హాల్లో చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్రేగుల డేవిడ్ అడ్వకేట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో సభ్యులు ఏ విధంగా నడుచుకుంటారో విధి విధానాల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు అమరావతి అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల ద్వారా శాసనసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకుంటారో, వారి కర్తవ్య నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తారో, చట్టసభల్లో శాసనాలు ఏ విధంగా రూపొందిస్తారు, సమస్యలపై ఏ విధంగా సభ్యులు చర్చిస్తారు అనే దానిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కాకుండా వారి ద్వారానే సభను నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ఇందుకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుండి పోటీలు నిర్వహించి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారని, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న విద్యార్థులను మెరిట్ ద్వారా ఎంపిక చేశారని తెలియజేశారు. సోమవారం జరిగే మాక్ అసెంబ్లీలో కార్యక్రమానికి చోడవరం లయన్స్ క్లబ్ సహాయ సహకారాలతో విద్యార్థులు వెళ్తున్నారని తెలిపారు. చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ విద్యార్థుల్ని అభినందిస్తూ సత్కరించామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు రాజకీయాల పట్ల అవగాహన కలిగి మంచి ప్రజాప్రతినిధులుగా సేవలందించాలని ఆకాంక్షించారు. విద్యార్థి పూజిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న మాక్ అసెంబ్లీకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల సాంబశివరావు, నరసయ్యపేట సర్పంచ్ నాగబాబు, లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గణపతి నాయుడు, వేపాడ సత్యనారాయణ, గనిరెడ్డి విద్యార్థులు, కె పూజిత, రావాడ నారాయణమూర్తి, కెఎస్ఎస్ మణికంఠ, స్నేహలత, జ్యోత్స్న, గీతిక మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మాక్ అసెంబ్లీ అన్న ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల నుంచి విద్యార్థుల్ని, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఆ నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా అసెంబ్లీలో తీసుకొని ఈ విద్యార్థులతోనే శాసనసభను నిర్వహించడానికి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో చేరినటువంటి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకురాపేట, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి ఎంపిక కాబడినటువంటి మణికంఠ, నారాయణమూర్తి, జ్యోత్స్న, పూజిత, గీతిక అన్న విద్యార్థులు ఈ మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం జరిగింది. ఈ మాక్ అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఈ విద్యార్థుల్ని చోడవరం లయన్స్ క్లబ్ తరఫున ఈ విద్యార్థులకి మాక్ అసెంబ్లీలో ప్రవర్తించవలసిన విషయం, అలాగే మాక్ అసెంబ్లీలో వారు ఈ నియోజకవర్గ సమస్యల్ని, అలాగే జిల్లా సమస్యల్ని, వీటి మీద ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వం తాలూకా పనితీరుని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికి పూర్తిగా వారికి తర్ఫీదు ఇచ్చినటువంటి మా ఆత్మీయులు, మిత్రులు గంగాధర్ మేషారు ఈ ప్రోగ్రాం మొత్తానికి కోఆర్డినేటర్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు చోడవరం లయన్స్ క్లబ్ తరఫున గంగాధర్ మేషార్కి, అలాగే ఈ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారికి మా లయన్స్ క్లబ్ చోడవరం తరఫున వారికి వెళ్ళడానికి, రావడానికి ప్రయాణ ఖర్చులు, అలాగే విద్యార్థులను అభినందిస్తూ అభినందన సభ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చోడవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పసుమర్తి సాంబమూర్తి గారు, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి, ట్రెజరర్గా ఉన్నటువంటి గంగాధర మేషారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రెడ్డి గారు, గన్రెడ్డి గారు, అలాగే గణపతి గారు, మాకు చోడవరంలో ఆయన లయన్స్ క్లబ్ మెంబరు, అలాగే నర్సీపేట సర్పంచ్ గా ఉన్నటువంటి మెంబర్ గా ఉన్నటువంటి చెప్పండి నాగబాబు గారు, ఈ సభ్యులందరూ కూడా. నా పేరు పూజిత, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను చోడవరం కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాము. మేము గౌరీపట్నం జడ్పీహెచ్ఎస్ స్కూల్. మేము మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ చోడవరం వారి సహకారంతో మేము మాక్ అసెంబ్లీకి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది.
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి మన అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వారు మండల స్థాయిలోను ముందుగా వీళ్ళకి కాంపిటీషన్ నిర్వహించారు. తర్వాత నియోజకవర్గ స్థాయిలో కాంపిటీషన్ నిర్వహించి నియోజకవర్గంలో అత్యున్నత స్థానాన్ని పొందినటువంటి విద్యార్థుల్ని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేసి ఈ రోజు అనకాపల్లి విద్యాశాఖ తరఫున అమరావతికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలకి రాజకీయాల పట్ల, పాలన పట్ల మరియు ప్రజల పట్ల అవగాహన కలిగించే ప్రధానమైన లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఇంతటి ఘన సత్కారం చేసినటువంటి చోడవరం లయన్స్ క్లబ్ వారికి మా విద్యార్థుల తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ప్రోగ్రాంకి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. దీనికి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరీపట్నంలో సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు.